అది ఎవరి కష్టార్థం ఈటలందరూ చేయలేదా దాన్ని చేసిండు అయినా చేసిన కానీ వీళ్ళు మన టీఆర్ఎస్ తరఫున వాళ్ళు వచ్చి మీటింగ్ పెడతారు అయ్యో మరి ఈయన పెట్టుకోవద్దా ఈయన పోతలేడు అన్నట్టు ఎందుకు పోతలేడు నేను ఎందుకు పోతాను లాగా అన్నట్టుగా ఆయన ఉన్నది సానుభూతితోనే ఉన్నాడు ఈయన మరి అయినా కానీ వాళ్ళు అది కట్టిస్తా అంటారు ఇది కట్టిస్తానంటారు ఇది చేస్తా అంటారు అది చేస్తా అంటారు ఏ చేయ ఒకటి ఊరికి ఇంటికొక నౌకరీ ఇస్తానన్నాడు వాడు అదొకటి ఇవ్వలేదు 3 ఎకరాల భూమి అన్నాడు అది ఇవ్వలేదు నల్ల నీళ్ళు అన్నాడు అవి వస్తులేదు ఇంకా ఉన్న మాపి అది కూడా రాలేదు ఇవన్నీ వాగ్దానాలు చేసుకుంటూ పోతాం కొంగ చెప్పాలు చేసుకుంటూ పోతాం హరీష్ రావు ఏమొచ్చింది ఏమిచ్చింది ఆయన ఇప్పుడు ప్రతి దానికి మీటింగ్ అంటాడు నిన్న గౌండలో మీటింగ్ పెట్టాడు ఇంటికో బండి అన్నాడట మరి రేపు ఆసాంలకు మీటింగ్ పెడతాడు మరి ఆసాంలకు ఏం పెడతాడు మరి ఈయన నాకు పింఛని కూడా లేదు ఇదివరకు నేను 5 సంవత్సరాలు అయినా రాకుండా ఊరుకున్నాను నేను సరే ఎందుకు వస్తలేదు దేనికోసం వస్తలేదు మొన్న ఇప్పించారు కదా మొన్న సార్ రాజీనామా చేయగానే అందరు పింఛన్లు ఇప్పిస్తారు ఇప్పిస్తాను అవి మళ్ళీ బ్లాక్ చేశారు వాటిని అవి ఏది లేదు అట్లయినా బాగాలేదు ఇంత భక్తనే ఉన్నాను ఏం పేరు నా పేరు ఎట్లా రాజు అయితే అక్కడ జరుగుతుంది ఏమో అక్కడ ఏమనుకు మరి మన ఇక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటారు ఏమంటారు ఇప్పుడు నువ్వు 1000 రూపాయలతో జరబెట్టుకుంటారు అన్న దీనికి వేయాలని అంటాడు ఓడొస్తాడు తాత నువ్వు దీనికి వేయాలంటాడు అరే నువ్వు చెప్పుడు ఎందుకు నీకు ఏమైనా ఇచ్చింది కావచ్చు నువ్వు చేస్తాను కావచ్చు పని నాకు అంత అవసరం లేదు నా సానుభూతి నువ్వు అక్కడికే నేను వేసుకుంటా నాకు అభిమానం ఏమనుకుంటే వానికి వేసుకుంటాను నువ్వేందా చెప్పేదాన్ని అన్నాను కేసీఆర్ తెలంగాణ బాగా అభివృద్ధి చేసిందని చెప్తారు ఇక్కడికి వచ్చిన కొన్ని ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేసిండు కేసీఆర్ ఏం చేయలేదు మాకు ఇంతవరకు ఈ 7 సంవత్సరం చేసిన పని ఏది ఆయన మాకు ఈటల రాజేందరు ఇక్కడ దేవాలయం కాడ 2 రేపు సెట్లు వేసిండు తలాల మండపం కాడ ఒకటి పోలీస్ స్టేషన్ కాడ రథానికని పెట్టిన బాబు అది పోలీస్ స్టేషన్కి చేసారు అది అయిపోయింది ఇక్కడ చేసింది ఏమున్నది ఆయన ఏం చేయలేదు 3 ఎకరాల భూమి అన్నాడు 3 ఎకరాల భూమి కూడా ఇవ్వలేదు ఒకటి నౌకరు అన్నాడు నౌకరు కూడా ఇవ్వలేదు నల్ల నీళ్ళు అన్నాడు అవి కూడా రాలేదు ఏం చేస్తాడు ఆయన అన్ని కొంగ జపాలు చేసుకుంటూ మాట్లాడుతాడు అందరికీ వీడు ఇది చేస్తే నాకు ఒకటి ఎత్తాడు అది చేస్తే నాకు ఒకటి ఎత్తాడు అని ఎదురు తప్పనైతే ఏం లేదు అక్కడ కదా ఇప్పుడు నేను పింఛన్లు ఇచ్చిన అది ఇచ్చిన ఇది ఇచ్చిన అని చెప్పి పింఛన్లు ఇవరకు అయితే రాలేదు ఇది మొన్న కొత్త 14-12 వచ్చినాయట వానికే బ్లాక్ చేసి ఇప్పుడు పెన్షన్లు ఇస్తేనే కుటుంబాలు బాగుపడతాయా అయితే మరి పింఛన్లు అని ఎవరు ఇచ్చే 2000కు బాగుపడతారా మరి 2000 అందరూ అవన్నీ అక్కడే పెంచిండు పింఛన్లు కూడా అక్కడే పెంచాడు ఈ 200-300 సరిపోతాం నాకు ఏకదాటిగా పెంచుతుంది ఆసనం నాశనం చేయబడుతుంది ఏటికి వచ్చేది ఇవన్నీ చేసేది ఏంటి నువ్వు ఇప్పుడు ఇల్లు పెంచుతుంది తోలు పెంచుతుంది గ్యాస్ పెంచబడుతుంది పచ్చాలు పెంచబడుతుంది కింది పెంచుతాను ఇట్లా ఇప్పుడు అన్ని ప్రతి కులానికి కమిటీలు కట్టిస్తా అంటారు కదా మరి వాళ్ళు ఏమంటారు మరి కమిటీలు కట్టిస్తా ప్రతి కుల సంఘాలు మీటింగ్ పెట్టి మీకు ఏం కావాలని అడుగుతారు అన్ని పనులు చేస్తా అంటారు అది తప్పు అది కట్టిస్తాలకు మళ్ళీ ఎలక్షన్ల వరకు కట్టిస్తా ఆయనే మంచోడు ఇప్పుడైతే కట్టియలేడు కాని పని అది వాగ్దానాలు చేస్తూ తప్ప చేసే పనులు అయితే లేవు ఈ ఈటల రాజేందర్ చేయబట్టుకనే ఇప్పుడు రాజీనామా చేసిండు ఈటల రాజేందర్ సరే చేసిండు కావచ్చు చేసినాక నీకు ఇంత భయం పుట్టింది ఇంత తొందరగా పనులు ఎందుకు చేస్తాను ఈ పనులను ఎందుకు చేస్తాను జమ్మికుంటలో సిసి రోడ్లు అది మన వార్డు నెంబర్ల రోడ్లు ఇప్పుడు చేస్తారు ఎన్ని రోజులు ఎట్టిపోయినావు నువ్వు ఈయన వాగ్దానం ఏదో రాజీనామా చేసిండు కావచ్చు ఈ రాజీనామా చేసిన మాత్రం చేసిన ఎన్ని రోజులు ఎందుకు చేసిన చేయలేదు మరి ఈ ముచ్చట ఎన్ని రోజులు ఎందుకు ఇలా చేస్తాను ఈ పని ఇప్పుడు ఇటరాన్ సార్ గెలిస్తే ఏం చేయడు మా టీఆర్ఎస్ నేను చేసి పెడతాను అన్నట్టుగా మాట్లాడుతాను ఆయన అంటే ఇండోర్ ఏం చేసావు అన్నట్టుగా మాట్లాడినావు ఇవాళ నువ్వు చేయిస్తాను ఇండోర్ ఏం చేసినావు మరి నువ్వు ఇవాళ ఈటల రాజేంద్ర రాజీనామా పెట్టగానే నువ్వు రోడ్లు పోయిస్తాను సిసి రోడ్లు పోయిస్తాను అవి పోయిస్తాను ఇవి సైడ్ కాలు కట్టిస్తాను మరి ఇండోర్ ఎడిపోయింది అంటే ఇప్పుడు ఆయన చేయలేదు నేను చేపిస్తాను అంటాడు అంటే ఆయన వెంటనే గాజు వేసుకొని సపరేట్ కూకున్నాడు నువ్వు చేపిస్తాను అని ఓలన్నారు ఆడ అది కథ ఇప్పుడు ఇక్కడ అయితే ఎక్కువ మంది అయితే దేనికి వేస్తారు బీజేపీ ఉన్నది పువ్వు కొట్టుకున్నది కొంతవరకు అంతేనా ఇప్పుడు దళితులు ఏమంటారు ఇప్పుడు దళితులు ఏమంటారు 10 లక్షలు వాళ్ళకి ఇస్తా అంటాను కదా అది దళితులు కూడా మేము బీజేపీకి ఇస్తాం ఇచ్చేటోళ్ళకు వీర పురుగుతాయి కాళ్ళు కట్టాయి అది కాదు పోదు నువ్వు అన్నట్టుగానే చెట్టు ఏదో కట్టి చేసినట్టయితే మా ఆశలన్నీ నిరాశలు అయిపోతాయి అది ఏం కాదు మేము చదివేసుకుంటాం మాకు రాజేంద్రనే మంచిది
మాకు ఊళ్ళోకి వెళ్ళి పోయినప్పుడు మంది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వపు నాయకులందరూ ఉన్నటువంటి ఇటరాంతో దిగేటోళ్ళని అందరినీ కార్యకర్తల కాంచి నాయకులందరినీ కొనేస్తాం, ఇటరాంతో ఒక్కరిని కూడా ఉంచాలని చెప్తారు. మరి ప్రజలు మరి దాని గురించి ఏమైనా ఇస్తారు? సరే ఆయన అందరిని కొనుక్కునేవయ్యా, ఎవరిని కొనుక్కున్నా కానీ గెల్లు శ్రీనివాసును గెలుబడు ఆయన గెలుబడు కూడా ఎందుకంటే ఈయన డబ్బులతోనే గుంజుకుంటాను కావచ్చు, కానీ గుంజుకుంటే లీడర్ను గుంజుకుంటావు నువ్వు. మా అటువంటి వేరే వీళ్ళనైతే తీసుకోవు కదా నువ్వు, తీసుకుంటే లీడర్ని తీసుకుంటే జైలు పెట్టుకుంటావు. మాకు లీడర్ చెప్తే మేము వింటాం, మేము ఎందుకు వింటాం? మేము వినాం, మా వేసేదికే మేము వేసుకుంటాం. నువ్వు ఎవరైనా మాకు చెప్పేది? డబ్బులు తీసుకొని నువ్వు దాచుకుంటాను, లక్షలు ఇస్తుంది, మాకే ఎవరు ఇచ్చండి చెప్పు? ఆ పైసలతోనే మాకు అవసరం లేదు, ఇస్తే మేము తీసుకుంటాం, మేము వేసేదికి వేసుకుంటాం. అది కథ. మీరైతే ఖచ్చితంగా బీజేపీకి అయితే బీజేపీకి వేసుకుంటాం.